సీనియర్ హీరో 'జగపతిబాబు' గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ఆయన ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్నాడు. అయితే 'జగపతిబాబు' తనకు ఉన్న కొన్ని అలవాట్ల కారణంగా కోట్ల ఆస్తులతో హ్యాపీగా ఉండాల్సిన ఆయన అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. 'జగపతిబాబు' ఎక్కువగా గోవాలో క్యాసినో ఆడడం వల్ల ఎంతో డబ్బు పోగొట్టుకున్నారని, అలాగే అతడు హీరోయిన్లకు, మహిళలకు కాస్ట్లీ గిఫ్ట్లు కొనిచ్చి చాలా ఆస్తిని పోగొట్టుకున్నారంటూ నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన వీటిపై క్లారిటీ ఇచ్చాడు. నేను జూదం ఆడతాను అనేది నిజమే. కానీ అదొక్కటే నా ఆర్థిక సమస్యలకు కారణం కాదు. మహా అయితే నేను జూదంలో 2 కోట్లు పోగొట్టుకుని ఉంటానేమో అంతే. అలాగే ఆస్తి అంతా ఎలా పోయింది అని అడిగితే నా దగ్గర సమాధానం లేదు. ఇక హీరోయిన్లకు గిఫ్ట్లు ఇవ్వడం అంటారా? వాళ్లకు గిఫ్ట్లు ఇచ్చి ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. మహిళల్ని నేను అంత చీప్‌గా చూడను. కానీ వాళ్ళని కలిసినప్పుడు ఖర్చుకు వెనకాడను. హీరోయిన్లతో పార్టీకి వెళ్ళినప్పుడు, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు షాపింగ్ చేసినా కూడా నేనే బిల్ కట్టేవాడిని. నా ఫ్రెండ్స్ మగవాళ్లకి కూడా నేనే చాలా బిల్లులు కట్టాను అంటూ జగపతిబాబు చెప్పుకొచ్చారు.